తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బిగ్ షాక్ తగిలింది. ఈయన ఏ1 నిందితుడిగా ఉన్న ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీకి తెలంగాణ గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా కేటీఆర్ను ఏసీబీ 4 సార్లు విచారించిన సంగతి తెలిసిందే. అలాగే ఇదే కేసులో ఏ2గా ఉన్న అరవింద్ కుమార్ను 5 సార్లు విచారించింది. ఈ కేసుకు సంబంధించి వందలాది డాక్యుమెంట్లను, ఈమెయిల్స్ను, ఎలక్ట్రానిక్ ఇతర సాక్ష్యాలను ఏసీబీ సేకరించింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో 9 నెలల పాటు అన్ని కోణాల నుంచి పకడ్బందీ విచారణ జరిపిన ఏసీబీ ఇప్పుడు కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి రెడీ అవుతోంది. కాగా ఈ కేసులో కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయడానికి ఆయన ఎమ్మెల్యే కనుక గవర్నర్ అనుమతి అవసరం. దీంతో ఏసీబీ కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరుతూ గత సెప్టెంబర్ 9న లేఖ రాసింది. అలా లేఖ రాసిన 10 వారాల తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ నుంచి అనుమతి లభించింది. అలాగే ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేసేందుకు డీఓపీటీ అనుమతి కోరిన ఏసీబీ ఆ అనుమతి కూడా రాగానే కేటీఆర్, అరవింద్ కుమార్ అలాగే బీఎల్ఎన్ రెడ్డిలపై ఛార్జిషీట్ దాఖలు చేయనుంది.